ఓకే వ్యూయర్స్, ఇప్పుడు వచ్చేసి మనకి అటామిక్ మాస్ నెంబర్, అటామిక్ నెంబర్ వీటి గురించి కొంచెం వివరంగా మాట్లాడదాం. మీకు ఇప్పుడు క్లారిటీ ఇప్పిస్తాను నేను. స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో నేర్చుకున్నది న్యూక్లియస్ ఉంటుంది అనేసి, ఇవ్వండి న్యూక్లియస్ చిన్న షేడ్ చేద్దాం. ఇది న్యూక్లియస్ అనుకోండి. దాని చుట్టూరు షెల్స్ ఉంటాయి. షెల్స్లో మనకి ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఏదో సంథింగ్ KL అలా షెల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడేమో న్యూక్లియస్ సంగతి ఏంటట అని చూస్తే, న్యూక్లియస్లో మనకు కనిపించేవి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. మీకు ప్రోటాన్కి వచ్చేసి కొన్ని బ్లూ కలర్ వాడుతున్నాను. ఏవో కొన్ని ప్రోటాన్స్ 1 2 3 4 5 ప్రోటాన్స్ ఏవో వేసాను. న్యూట్రాన్స్కి వచ్చేసి మీకు రెడ్ కలర్ వాడుతున్నాం. ఇవ్వండి, గుర్తుపట్టుకోండి. న్యూట్రాన్స్ ఒక 5 ఉన్నాయి అనుకోండి, 5 6. న్యూట్రాన్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి, ఎగ్జాక్ట్గా ఉండవు ప్రోటాన్స్ లాగా. ప్రోటాన్స్ ఏమంటే మీకు అటామిక్ నెంబరే ప్రోటాన్ నెంబర్. ఆ నెంబర్ ఎక్కడ వచ్చిందో సీరియల్ నెంబర్. 30 ఎలిమెంట్స్ నేర్చుకున్నారు కదా. ఆ 30 ఎలిమెంట్స్కి సీరియల్ నెంబర్ ఉంటుంది కదా. 1 హైడ్రోజన్, 2 హీలియం, 3 లిథియం, 4 బెరీలియం అని నేర్చుకుంటారా. ఇది మీకు పక్కాగా 2 నెంబర్లు చెప్తుంది. న్యూట్రల్ ఆటం అయితే ఎలక్ట్రాన్ నెంబర్ అదే ప్రోటాన్ నెంబర్ కూడా చెప్పేస్తుంది. ప్రతిదీ అంతే. హీలియం ఉందా, అదే ఎలక్ట్రాన్ నెంబర్, అదే ప్రోటాన్ నెంబర్. సో ప్రతిదీ ఈ నెంబర్ మీకు ఈ రెండింటిని ఇండికేట్ చేయగలదు. లోపల ఎలక్ట్రాన్లు, ఇది ప్రోటాన్స్ ఎన్నో, బయట తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ 5 ఏమున్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి. ఇగోండి ఎలక్ట్రాన్స్ 1 2 కేషాలు 2 పడతాయి, రూల్స్ మారు. అప్పుడు ఎల్షాల్లో ఎన్ని ఉండాలి, న్యూట్రల్ ఆటం అయితే 3 ఎలక్ట్రాన్స్ తిరిగి 5 క్లియర్ అవ్వాలి. అలాగ ఉంటుంది అనమాట ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో ఈ లోపల ఉంది కదా, ఈ న్యూక్లియస్కి సంబంధించి ఈ న్యూట్రాన్ నెంబరు, ఈ ప్రోటాన్ నెంబరు రెండు కలిపేసి ఇప్పుడు మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం. ఏ అనే ఒక సింబల్ని ఊహించుకోండి. ఏదో ఒకటి ఈ ఏ ప్లేస్ ఎవరిని పెడతారు, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, ఇలా ఏదైనా కావచ్చు. ఈ ఏ దగ్గర వచ్చేసి 4 బాక్సులు వేస్తున్నాను చూడండి. ఇక్కడ బాక్స్ పెట్టాను, ఇక్కడ బాక్స్ పెట్టాను, అక్కడ బాక్స్ పెట్టాను. ఇది 4 బాక్సెస్ ఉన్నాయి. అంటే మనకి 4 ప్లేసెస్ ఇక్కడ వాడుతాం. ఇంతవరకు మీరు ఎప్పుడు వాడి ఉంటారు ఇలాగా. ఇది ఏం వాడతాం అనేది ఒకటి చెరిపేసి రాస్తున్నటువంటి ఫస్ట్ బాక్స్లో నేను ఇక్కడ ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి అన్ని ప్రోటాన్లు రాస్తున్నాను. మీరు అనుకున్నారు కదా మీ కలర్ మ్యాచ్ అవ్వాలి కనుక బ్లూ కలర్తో నేను 5 అని రాసేసాను. ఏంటది, ప్రోటాన్ నెంబర్. ఇంకో బాక్స్ చెరిపాను చూడండి, ప్రోటాన్ నెంబర్ ఈ ప్లేస్లో పెట్టాను, లెఫ్ట్ డౌన్. ఇక్కడ పైన వచ్చేసరికి 5 ఉన్నాయి. ఎవరు, ప్రోటాన్స్. ప్లస్ న్యూట్రాన్స్ రెడ్ కలర్లో రాసిన చూసుకోండి 6. అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ పైన లెఫ్ట్ పైన రాస్తారు, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఇక్కడ ఇదేది ప్లేస్మెంట్ మనకు ఉంది కదా ఖాళీగా, ఈ ప్లేస్మెంట్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రధానం చూడండి. H2, O2, O3 ఇలా కింద రాసే నెంబర్ ఉంటుంది. ఇది దేనికంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్, ఎన్ని యాటమ్స్ ఉన్నాయనేది ఇక్కడ చెప్తుంది. ఇక్కడ చూడండి NaCl అన్నాం, MgCl2 అన్నాం. ఈ Clకి 2 ఇక్కడ రాసాం ఆ డౌన్ ఆ ప్లేస్కి. అది ఇది చెరిపేస్తున్నాం లాస్ట్ అండ్ ఫైనల్. అది దేనికంటే ప్లస్ ఆర్ మైనస్. చూడండి అయాన్స్ రాసాం మనము, H ప్లస్, Cl మైనస్, F మైనస్. ఇలా ఈ మైనస్ ప్లస్ రాయడానికి ఇది ప్లేస్. అలాగే Mg2 ప్లస్, ఆ 2 ప్లస్ ఆ పైకి వెళ్ళింది. అలాగే రైట్ సైడ్ అంటే మనం 4 కార్నర్లు వాడేస్తున్నాము. బట్ ఈ చాప్టర్ ఏంటట, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ కదా. సో ఇవి ఎలాగో మీకు అలవాటు పడ్డాయి కాబట్టి వీటిని తీసేద్దాం. మీరు దీని మీద ఫోకస్ చేయండి ఇప్పుడు. అంటే ఆటమ్ మీకు ఇస్తే లెఫ్ట్ డౌన్ ఒకటి, లెఫ్ట్ అప్ ఒకటి, 2 వాల్యూస్ ఉన్నాయి. ఈ 2 వాల్యూస్ని మనము గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏ అని రాశాను కదా, ఇక్కడ ఉంది అటామిక్ నెంబర్ Z. యాక్చువల్గా Z అంటాం తప్పు, Z అనేది Z అనుకోండి, కొంత తప్పు ఏముంది, మన వరకు అలవాటు అయిపోయింది కదా. అటామిక్ నెంబర్ Z. ఈ ఉంది పైన మాస్ నెంబరు. మాస్ నెంబర్కి మరి ఏదో పేరు పెట్టాలి కదా. జనరల్గా మాస్ నెంబర్ని మనం అటామిక్ మాస్ ఏ అంటాం. ఒకవేళ నాకు లెటర్ నచ్చలేదు, ఏ కన్ఫ్యూజ్ వస్తుంది,
ఇదేంటి ఇలా ఉంది అంటే ఎక్స్ పెట్టుకోండి. అడిగేవాళ్ళు లేరు. ప్రతిదీ మనం మ్యాథ్స్ నుంచి అలవాటు కదా ఎక్స్ అనుకోవడం. ఎక్స్ అనుకోండి, తప్పేముంది. ఏదో ఒకటి సింబల్ అంటే ఇందులో లేనిది మనకి ఉన్న ఎలిమెంట్స్లో కామన్ కానిది ఒక సింబల్ పెట్టుకోండి. ఇప్పుడు మీ తాలూకా ఒక యాటమ్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. ఇందులో ఏం తెలుస్తుంది? ఈ జెడ్ అనే ప్లేస్లో అటామిక్ నంబర్ తెలుస్తుంది. ఆ నంబర్ చూస్తే మనం చెప్పి వచ్చనమాట ఏ ఎలిమెంట్ ఏదనేది. ఇప్పుడు మీకు అది ఎలాగనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీన్ని మీకు క్లారిటీ వస్తుంది. సో అది ఎలాగంటే మీరు ఇప్పుడు ఒకసారి గమనించండి. హైడ్రోజన్ రాయాలనుకున్నాం మనం, హైడ్రోజన్. హీలియం రాయాలనుకున్నాం, లిథియం రాయాలనుకున్నాం, బెరీలియం రాయాలనుకున్నాం. ఇవి ర్యాండమ్గా మరి కొంచెం చెక్ చేద్దాం. ఫ్లోరిన్, అల్యూమినియము, క్లోరిన్, పొటాషియం. అవి 4 ఆర్డర్లో ఫస్ట్ 4, మధ్య మధ్యలో అక్కడక్కడ ఉన్నవి చూద్దాం. ఇప్పుడు ఎలాగా చూడండి ఒకసారి గమనించండి. బెరీలియం ఉంది కదా, ఇది ఎందుకు అంత హైడ్రోజన్కి వెళ్దాం. అందులో జెడ్ వచ్చేసి ఎవరు? అటామిక్ నెంబర్ 1 అంటే ఒక్క ప్రోటాన్ ఉంటుంది. న్యూట్రాన్స్ హైడ్రోజన్లో ఉండవు. సో 1+0 అన్నమాట. ఇక్కడ ప్రోటాన్ నెంబర్ కలపాల్సి ఇదేంటిది P+N అయితే ఏ అవుతుంది. ప్రోటాన్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్ నెంబర్ = మాస్ నెంబర్. అంతేగాని ప్రోటాన్ నెంబర్ కలపకుండా న్యూట్రాన్ వేస్తే కుదరదు. సో 1+0 ఓవరాల్ వాల్యూ ఎంత వస్తుందట? 1 వస్తుంది. న్యూట్రాన్స్ లేవు కాబట్టి ఒక ప్రోటాను 1H1 అని రాసాం. కొంతమంది ఇలా కూడా రాస్తారు రాబోయేసరికి ఎప్పుడో అలవాట్లో. అంటే ఛార్జ్ని మైండ్లో పెట్టుకుంటే ఆ రోజులు రావాలి, అంతవరకు ఇలా వాడుకోండి, పర్లేదు. ఒకవేళ ఎప్పుడైనా అక్కడ చూస్తే షాక్ అవ్వదు, ఇదేంటి ఇలా ఉంది అనేసి. 1H1. అలాగే హీలియం వచ్చేసరికి హీలియం నెంబర్ 2. మన నెంబర్లు మర్చిపోయారు అన్నీ చూసి. హీలియం 2. ఇక్కడ 2+2 వస్తుంది. 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. ఓవరాల్గా మనం ఎంత రాస్తాము? 4 రాస్తాం హీలియం. లిథియం 3. న్యూట్రాన్ ఒక్కటి ఎక్స్ట్రా 7. కావాలని చూసుకోండి. 1+0 గుర్తు కోసం. ఫస్ట్ది ప్రోటాన్, రెండోది న్యూట్రాను. ఇక్కడ 2+2, ఇక్కడ 3+4 7. బెరీలియం 4 8. 4+4 క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ పొటాషియం ఎలాగ ఉంటుందంటే 19 నెంబర్. 19 అంటే 38 రావాలి, కానీ 39 అంటే 19+20. ప్రోటాన్స్ ఏమో 19, న్యూట్రాన్స్ ఏమో 20 ఉంటాయి. నెక్స్ట్ క్లోరిన్ వచ్చేసరికి ఇది కొంచెం పాయింట్లు వస్తే లాస్ట్ పెడుతున్నాను. ఫ్లోరిన్ 9 19 అంటే 9+10 ఉంది ఫ్లోరిన్. అల్యూమినియం వచ్చేసరికి 13 27 13+14 ఉంది. న్యూట్రాన్ నెంబర్ ఎక్స్ట్రా, ఒక్క నెంబర్ ఎక్స్ట్రా ఉంది. క్లోరిన్ వచ్చేసరికి పాయింట్స్లో వస్తుంది, 2 రకాలు ఉంటాయి ఇవి. అందుకని 17 35.5 రాస్తారు. ఇది యావరేజ్ చేసి రాస్తారు. యాక్చువల్గా మనకి ఇక్కడ 17 ప్రోటాన్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్ న్యూట్రాన్స్ అయితే యావరేజ్ చేసి ఎలా రాశారని మీకు క్వశ్చన్ మార్కులు పెడుతున్నాను. మరి కొంచెం సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఎలా రాస్తున్నాం అనేది. అంటే ఇది మనం ఒక యాటమ్ రిప్రజెంట్ చేసే విధానం. ఇందులో దీని పేరు అటామిక్ నంబర్. Atomic number is the proton number or electron number of the neutral atom. What is that? Proton number or electron number. Simply number of protons. Ala good raskondi. Number of protons or number of electrons of a neutral atom. Number of protons or number of electrons of a neutral atom. Okay. Next ఏంటట? దీని పేరు అటామిక్ నెంబర్ Z. Once again, number of protons or number of electrons of neutral atom is said to be atomic number. మరి మాస్ నెంబర్ ఉంది ఏ కదా, దాన్ని ఏమని చెప్తాము? టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. Protons and neutrons of an atom is called as mass number. Mass number అంటే రెండింటిని కలిపే నంబర్ ఇది. మాస్, అటామిక్ మాస్ సెకండరీ, ముందు మాస్ నంబర్. మనం ఇక్కడ రాస్తున్న నంబర్స్ ఇవి. ఎన్ని ఉన్నాయి దాన్ని ఒక్కొక్క దాని మాస్ ఎంత దాంతో మల్టిప్లై చేసుకుంటారు. తర్వాత
ముందు మాస్ నెంబర్ రాస్తాం. మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా, హైడ్రోజన్ మాస్ 1.0073 అంటే ఎలక్ట్రాన్తో కలుపుకుంటే 78 ఉంటుందని. హీలియం ఏమో 4.0026 అని చెప్పాం కదా. ఇది మనకు అర్థం కాదు, ఎందుకంటే ఇది ఒరిజినల్ మాస్, ఇది అటామిక్ మాస్. మనం రాసింది ఏంటంట, ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. అంటే 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు కలిపి 4 అనేది మాస్ నెంబర్ రాస్తే మీకు కన్ఫ్యూజ్ ఉండదు. ఒకవేళ మాస్ కొంచెం అటు ఇటుగా ఉన్నా ప్రాబ్లం లేదు, మీరు మెన్షన్ చేసిన మాస్ నెంబర్ కాబట్టి. సో మీ క్లాస్ వరకు హ్యాపీ, ఇది మాస్ నెంబర్ ఉండడం అదృష్టం. సో అటామిక్ నెంబర్, మాస్ నెంబర్, ప్రోటాన్ నెంబర్, బోత్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ నెంబర్, ఇంకా ఎక్స్పాండ్ ఉంది. సో అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ క్లారిటీలో ఉన్నారు కదా. అయితే మీకు మరీ చెప్తున్నాను, ఈ టాపిక్ అంత ఈజీగా అర్థం కాదు. ప్రతిదీ రిపీట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఈ నెంబరింగ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అలాగనే ఉంటుంది. చూడండి, పేరు రాసేస్తున్నాను, ఐసోటోప్స్. ఒకేలా ఉండేవి, బట్ ఇదో పేరు కూడా ఉంది, ఐసో బార్స్. ఫస్ట్ నేను ఐసోటోప్స్ క్లారిటీ ఇస్తాను, తర్వాత ఐసోబార్స్కి వెళ్దాం. ఈ ఐసోటోప్స్ అంటే ఏంటో ఇప్పుడు మీరు చూద్దరు, రాస్తున్నాను చూసుకోండి. యాటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్, యాటమ్స్ క్లారిటీ ఉంది కదా, సేమ్ ఎలిమెంట్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ but difference in mass number. Atoms of same element having same atomic number but difference in mass number are, ఎందుకంటే ఇక్కడ ఆటమ్స్ ఎస్ వాడడం కదా, ఆర్ known as isotopes. Atoms of same element having same atomic number but different mass number are known as isotopes. ఐసోటోప్స్ అనేసరికి మైండ్లో రావాల్సింది ఏంటంటే అటామిక్ నెంబర్ 2 ఒకలాగా ఉండాలి. ముందు అక్కడ ఏం చెప్పాము అది రాసుకోండి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒకేలాగా అటామిక్ నెంబర్ ఉండే 2 రాసుకుంటున్నాను. అంటే ఎలాగ ఉండాలి, హైడ్రోజన్ అని రాస్తున్నాను, ఇక్కడ హైడ్రోజన్ కాకుండా డి అని రాస్తున్నాను. హైడ్రోజన్లో 2 రకాలు ఉన్నాయి, డ్యూటీరియం అని. పోనీ మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే నేను ఏం చేస్తానంటే ఇది తీసేస్తాను, సోడియం తీసుకుంటున్నాను, ఇబ్బంది ఉండదు. సోడియం 2 సోడియంస్ తీసుకున్నాను, ఒకటి కాదు. ఈ 2 సోడియంస్లో ఫస్ట్ సోడియం నెంబర్ 11, రెండోది నెంబర్ 11. సో 11 చూసాం కదా, ఈ 11 ఏంటట, సేమ్ ఆటమ్స్ ఆఫ్, చూసుకోండి, సేమ్ ఎలిమెంట్, 2 దగ్గర సేమ్ ఎలిమెంట్ రాసాము. హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్, 2 దగ్గర సేమ్ అటామిక్ నెంబర్ రాసాము. బట్ డిఫరెంట్ ఇన్ మాస్ నెంబర్ అన్నాం కదా, 11 + 12 ఓవరాల్ మాస్ నెంబర్, 11 + 13. అంటే అందులో ఒక న్యూట్రాన్ ఎక్స్ట్రా ఉన్న సోడియం ఉండొచ్చు ఇటు 100 కూడా పక్కాగా. ఇప్పుడు 11 ఇక్కడ సోడియం అటామిక్ నెంబర్ మారలేదు, 11 సోడియం అటామిక్ నెంబర్ మారలేదు, కనుకనే పేరు మారలేదు, సోడియమే అంటాము. బట్ ఇక్కడ ఏం జరిగిందో చూడండి, సోడియం ఇక్కడ ఉంది కదా, 11, 12 + 11 23. మళ్ళీ అది సోడియమే, కామా పెడుతున్నాం సపరేట్కి. 11 + 13 24 సోడియం, చూసారు కదా. అయితే సోడియం మొత్తం మెటీరియల్లో 24 సోడియం క్వాంటిటీ తక్కువ ఉంటుంది, ఈ 23 సోడియం క్వాంటిటీ దాదాపు ఎక్కువ మనకి. ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఎలాగుంటుంది అంటే, మీకు ఏదైతే రేర్ కేసు ఇక్కడ చూపిస్తున్నామో తక్కువ పర్సంటేజ్లు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా సపరేట్ తీసి చేస్తారనమాట. ఇప్పుడు ఇది ఒక రేడియో ఐసోటోప్ అంటారు, గుర్తుపెట్టుకోండి, ఐసోటోప్. ఈ 2 ఐసోటోప్సే. ఐసోటోప్స్ మీన్స్ atoms of same element Na having same atomic number 11 having different mass numbers 23 and 24. Those are said to be isotopes. ఎస్ పెడుతున్న అవసరమైతే మాస్ నెంబర్స్ వేరు నెంబర్స్ కదా. ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యావింగ్ సేమ్ అటమిక్ నెంబర్ బట్ డిఫరెంట్ ఇన్ మాస్ నెంబర్స్, లేకపోతే డిఫరెంట్ మాస్ నెంబర్స్ అని రాసుకోండి. బట్ డిఫరెంట్ మాస్ నెంబర్స్ ఇన్ తీసేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది.
అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్స్, రెండు వేరు వేరు మాస్ నెంబర్స్ ఉన్నవి అని అర్థం. దోస్ ఆర్ నోన్ యాజ్ ఐసోటోప్స్. ఐసోటోప్స్ అనేసరికి మీ మైండ్లో రావాలి, ఎలిమెంట్ ఒకటే ఉంటుంది, నెంబర్ ఇక్కడ ఏదైనా ఒకటే ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తాను చూడండి, తర్వాత ఐసోబార్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇదంతా క్లీన్ చేసుకొని. కార్బన్ కార్బన్ రెండు ఒకటే, కార్బన్ కార్బన్. ఈ కార్బన్ నెంబర్ అంతా 6, ఈ కార్బన్ నెంబర్ అంతా 6. ఇది 12 కార్బన్, ఇది 14 కార్బన్. 12 అంటే 6 + 6, 14 అంటే 6 + 8. ఇందులో న్యూట్రాన్స్ అండ్ ఎక్స్ట్రా ఉన్నాయి. మరొక మాటలో చెప్పాలంటే ఇందులో ప్రోటాన్స్ మారవు, ఈ రెండిట్లో ఎలక్ట్రాన్స్ మారవు. మారేది ఎవరంటే న్యూట్రాన్స్. 6, 8 న్యూట్రాన్స్ ఉన్నాయి చూసారా. సో డిఫరెంట్ న్యూట్రాన్ నెంబర్ ఉన్నాయన్నమాట రెండు. అంటే ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యావింగ్ సేమ్ అటమిక్ నెంబర్ బట్ డిఫరెంట్ ఇన్ మాస్ నెంబర్. దోస్ ఆర్ సెడ్ టు బి ఐసోటోప్స్. ఇది కార్బన్ ఐసోటోప్స్, ఇవి సోడియం ఐసోటోప్స్. రెండు రకాలైనవి కదా. ఇంకా ఉన్నాయి హైడ్రోజన్. హైడ్రోజన్లో 3 రకాలు ఉన్నాయి. డ్యూటీరియం డి అంటారు, ట్రిటియం టీ అంటారు. అంటే హైడ్రోజన్ మనం హెచ్ఎల్ రాస్తాం కదా, అంటే చాలా తక్కువ పర్సెంటేజ్, 100లో 1 ఉండడం కష్టం. 1000లో ఇవి ఒక 5, 6 ఉంటే ఇవి ఒక 2, 3 ఉంటాయి. అలాగా 1000 ఆటమ్స్ హైడ్రోజన్ కలెక్ట్ చేస్తే అందులో తక్కువ ఉంటాయి అన్నమాట డీటీలు. ఇవ్వండి ఇలా రాస్తారు 1H1, 1, 2, 1, 3. ఇందులో ఒక్క న్యూట్రాన్ ఉండదు, ఇందులో ఒక న్యూట్రాన్ ఒక ప్రోటాను, ఇందులో 2 న్యూట్రాన్లు ఒక ప్రోటాన్ ఉంటుంది అనమాట. ఇందులో ట్రిటియంలో ఇవ్వండి ఇన్వర్ట్ కామర్స్ పెట్టాను. అవన్నీ అది చూసుకోండి. హైడ్రోజన్, డ్యూటీరియం, ట్రిటియం, ఈ మూడిట్లో డిఫరెన్స్ ఏంటి? ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్. హైడ్రోజన్ 3 కూడా డీటీ అని రాసామని భయపడద్దు. ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యావింగ్ సేమ్ అటమిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్స్ ఆర్ సెడ్ టు బి ఐసోటోప్స్. ఇంకా ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, మీకు క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి కోబాల్ట్, కోబాల్ట్ నెంబర్ 27. ఇదిగోండి కోబాల్ట్ 27. ఇందులో 60 కోబాల్ట్ ఉంది. 60 కోబాల్ట్. నాకు జనరల్గా కోబాల్ట్ 58 ఉంటుంది. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎవరట? ఈ 60 కోబాల్ట్. ఇది రేర్ కేస్, తక్కువగా ఉంటుంటుంది. ఇలా చాలా మరి రాయడం ఇన్నని లేవు, లెక్కలేని ఐసోటోప్స్ ఉన్నాయి. మీకైతే 1, 2 చాలు. కోబాల్ట్ అయితే పేరు గుర్తుపెట్టుకుంటే తప్ప ఇదేం అవసరం లేదు. నిజానికి ఇక్కడ ఏమంటే మీకు ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యావింగ్ సేమ్ అటమిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఆర్ కాల్డ్ యాజ్ ఐసోటోప్స్. ఐసోటోప్స్ అంటే ఒకే ఎలిమెంట్ ఉంటాయి, ఒకే అటమిక్ నెంబర్ ఉంటాయి, బట్ మాస్ నెంబర్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఐసోటోప్స్ తాలూకా లిస్ట్ మీ మైండ్లో పెట్టుకుంటూ వీటి యూజెస్ చెప్పేసి ఐసో బార్స్లోకి వెళ్తాను. రెడీగా మరోసారి ప్రాక్టీస్ అవ్వండి 2 నిమిషాలు. ఓకే, మరి ఇప్పుడు ఏం చేస్తామంటే యూజెస్ ఆఫ్ ఐసోటోప్స్. యూజెస్ ఆఫ్ ఐసోటోప్స్ ఇవి మనం చాలా రకాలుగా వాడతాను. ఒక్కొక్క ఐసోటోప్ మీకు టెక్స్ట్ బుక్లో అన్ని క్లియర్గా మెన్షన్ చేయలేదు, నేను మెన్షన్ చేసి చెప్తాను చూడండి. ఈ సోడియం ఉందా 20, ఇప్పుడు 11, 24 సోడియం, 23 కామన్, 24 సోడియం. దీన్ని ఏం చేస్తారంటే సోడియం మనకి ఒంటికి ఎక్కించవచ్చు. సెలైన్ పెడుతున్నప్పుడు సోడియం క్లోరైడ్ పెడతారు. అదే సోడియం క్లోరైడ్లో రేడియో సోడియం ఉన్న సోడియం క్లోరైడ్ కనుక యూజ్ చేసారు అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందో తెలుసా? మనకి ఇంజక్షన్లో చేస్తే బాడీ లోపల రేడియేషన్తో వెళ్తుంటుంది అనమాట. వెళ్తున్నప్పుడు ఎవరికైతే బ్రెయిన్లో చిన్న క్లాట్ లాంటిది ఉన్నా, బ్లడ్ డ్యామేజ్ ఉన్నా, అది ఎక్కడ ఆగింది అనేది చూపించేస్తుంది. స్కానింగ్ రిపోర్ట్లో ఎక్కడైతే స్లో అవుతుందో ఈ లిక్విడ్ అనేది తెలిసిపోయి వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ట్యూమర్స్ గుర్తుపడతారు. ఇది మెడిసిన్లోనే ఎక్కువ మెడిసిన్ ఐసోటోప్స్ అనేది దాదాపు మెడిసిన్ ఎక్కువ, తక్కువ అదర్స్లో ఉన్నాయి. అన్నింటిలో వాడచ్చు, కాకపోతే స్పెసిఫిక్ ఐసోటోప్స్ ఉండదు, ఏది పడితే పనికిరాదు. సోడియం ఇప్పుడు బాగా ట్యూమర్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అయింది, లేదంటే బ్లడ్ క్లాట్ అని చెప్తారు. దీనికి కూడా వాడతారు. ఎక్కడైనా మనకి ఈ బ్లడ్ సెల్స్లో వెయిన్స్ ఆర్టరీస్ ఉన్నాయి కదా. వెయిన్స్ అంటే మీకు తెలుసు, బ్లడ్ ఏమో రివర్స్ ఆర్టరీ పట్టుకెళ్ళేది, ఆర్టరీస్ అంటే ఆర్ట్ నుంచి వచ్చే ప్యూర్ బ్లడ్. వీటిని మనకి ఎక్కడైతే డ్యామేజ్ బ్లాకేజ్ ఉందో అది గుర్తుపట్టాలంటే ఎవరు కావాలి? రేడియో సోడియం కావాలి. అలాగే ఐరన్ ఐసోటోప్ ఉంటుంది. ఐరన్ నెంబర్ 53, 131. ఈ ఐసోటోప్ వచ్చేసి దేనికి వాడతారట? ఈ ఐసోటోప్నేమో థైరాయిడ్. థైరాయిడ్ ఎవరికైనా ఉంటే ఆ థైరాయిడ్ గ్లాండ్ ఎలా ఉంది, ఏంటి, దాని పరిస్థితిని ఐడెంటిఫై చేయాలంటే రేడియో ఐసోటోప్ ఆఫ్ అయోడిన్ వాడాలి. నెక్స్ట్ కార్బన్ చూడండి, కార్బన్ ఏమో 6, 14. అలాగే
కార్బన్ 6 12. ఈ రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఫాజిల్స్ ఏజ్ ఆఫ్ ఫాజిల్స్ చెప్పచ్చు. ఎప్పుడో భూమిలో చచ్చిపోయిన డైనోసార్స్ వాటి తాలూకా ఏవో 2 బోన్స్ దొరికినాయి. వాటిని పట్టుకొని అవి ఇప్పుడు చనిపోయి ఉంటే ఏది చెప్పవచ్చు. అది రేడియో కార్బన్ డేటింగ్ అంటారు దీన్ని. కార్బన్ టు కార్బన్ 14 కార్బన్ ఏమో లివింగ్ బాడీలో ఉంటుంది, 12 కార్బన్ ఏమో నాన్ లివింగ్ బాడీలో ఉంటుంది. చనిపోయినవి కావచ్చు, నాన్ లివింగ్ కావచ్చు, పెరుగుతుంటుంది, ఇటు నుంచి మారుతుంది. ఈ కన్వర్షన్ పట్టుకొని ఆ ఫాజిల్స్ ఏది చెప్పేస్తారు దేనికి, ఈ ఐసోటోప్ను వాడేసి. ఇందాకే చెప్పాను నేను కోబాల్ట్, ఇప్పుడే ముందు జస్ట్ చెప్పాను కదా, గుర్తు తెచ్చుకోండి. అది వీడియో వెనక్కి వెళ్ళి చూడండి. కోబాల్ట్ వచ్చేసి 60 ఉంది కదా, 60 కోబాల్ట్. ఇదేమో క్యాన్సర్ని కంట్రోల్ చేయాలంటే దేన్ని వాడతారు? కోబాల్ట్ ఐసోటోప్ను వాడతారు. అంటే ఒక్కొక్క ఐసోటోప్ దేనికి వాడతారు నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇదొకటి చూడండి, డ్యూటీరియం అని చెప్పాను. 1 2 హైడ్రోజన్లో 2 రకం లేదు, ఇచ్చి రాసిన తప్పేం లేదు. ఎవరో రాశారు డిఎన్, మనం ఎందుకు రాయాలి? హైడ్రోజన్లో హెవీ ఇది ఉంది కదా, ఇది న్యూక్లియర్ రియాక్టర్లో వాడతారు. మీకు స్పెసిఫిక్గా చెప్పాను. టెక్స్ట్ బుక్లు ఏం చేసినంటే ఎన్సీఆర్టీ కావచ్చు, స్టేట్ సిలబస్ కావచ్చు, క్లారిటీగా ఇవన్నీ రాయకుండా ఎక్కడెక్కడ వాడతారో రాసుకెళ్ళిపోయింది. ఐసోటోప్స్ ఆర్ యూజ్డ్ యాజ్ న్యూక్లియర్ రియాక్టర్స్, ఐసోటోప్స్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ ద కంట్రోలింగ్ ఆఫ్ థైరాయిడ్ అని రాసుకెళ్ళిపోయింది. అది ఏదో తెలియదు, దేనికి ఏది అనేది మీకు క్లారిటీగా మెన్షన్ ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. మీకు అంతా గుర్తు లేకపోతే ఒక పని చేయండి. సోడియం ఐసోటోప్ యూజ్ఫుల్ టు బ్లడ్ క్లాట్, ఐరన్ ఐసోటోప్ యూజ్ఫుల్ టు ఐడెంటిఫై థైరాయిడ్, కార్బన్ ఐసోటోప్ యూజ్ఫుల్ టు ఐడెంటిఫై ఏజ్ ఆఫ్ ఫాజిల్స్, కోబాల్ట్ ఐసోటోప్ యూజ్ఫుల్ టు కంట్రోల్ ద క్యాన్సర్. నెక్స్ట్ హైడ్రోజన్ ఐసోటోప్ డ్యూటీరియం యూజ్ఫుల్ టు న్యూక్లియర్ రియాక్టర్స్. ఇలా మీరు దేనికది సెక్టార్లు గుర్తుపెట్టుకుంటే మీకు ఐసోటోప్స్ అనే టాపిక్ ఇక్కడతో క్లియర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఐసోబార్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మీకు ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని రాస్తాను, ఐసోబార్స్ గురించి చెప్పబోతున్నాను. ఐసోబార్స్ 2 రకాలు బాగా ఇంపార్టెంట్. ఐసోటోప్స్ ఇప్పుడే చెప్పాను, దీనికి పెద్ద మ్యాటర్ ఏం లేదు. కానీ మీకైతే టెక్స్ట్ బుక్లో కేవలం డెఫినేషన్ ఇచ్చి వదిలేశాడు. నేను ఏంటంటే డీటెయిల్స్ కొంచెం చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఐసోబార్స్ అంటే ఎలాంటివి మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఆర్గాన్, కాల్షియం 2 తీసుకోండి. ఆర్గాన్ వచ్చేసరికి ఏమో నెంబర్ అంతటా 18, కాల్షియం వచ్చేసరికి 20. కానీ మాస్ నెంబర్ కాల్షియం 40 ఉంటుంది, ఆర్గాన్ 40 ఉంటుంది. మధ్యలో పొటాషియం ఏమో 39 ఉంటుంది. గుర్తు తెచ్చుకోండి, నేను రాసిన లిస్ట్ ఒకసారి వెనక్కి చూడండి, వీడియోలో ముందు వీడియోలో ఉంటుంది. 39 కదంటే యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో మీరు మాస్ నెంబర్ చూడొచ్చు. 19 ఇది వేరు, 39 మారిపోయింది. మాస్ నెంబర్ కాన్స్టెంట్గా ఉండాలి, అసలు మారకూడదు. అలాగుంటే 2 కూడా ఐసోబార్స్ అవుతాయి అన్నమాట. ఇలాంటివి మీకు ఏమైనా గుర్తొస్తే ఈక్వల్ మాస్ నెంబర్ ఉన్నవి రాయొచ్చు. ఇక్కడ చూసుకోండి, ఈ 2 నెంబర్స్ ఈక్వల్ మనం మీకు ఒకటే ఎగ్జాంపుల్, ఎక్కువ ఉన్న కన్ఫ్యూజ్ చేయడం ఎందుకనేసి మీకు ఒక్కటే గుర్తు. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ సేమ్ కాదు, కావాలంటే రాస్తాను చూసుకోండి. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ having different atomic number but same mass number are called as isobars. Atoms of different elements having same atoms of different elements having different atomic number but same mass number are called as isobars. Once again, atoms of different elements having same mass number but different atomic numbers ఎట్లా చెప్పుకోవచ్చు. లేకపోతే atoms of different elements having different atomic number but mass number same. మీకు ఇది లాజికల్గా చెప్పగలగాలి. న్యూక్లియన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ కాన్స్టెంట్ ఇన్ దీస్ 2. నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ అన్నాను తప్ప సేమ్ న్యూక్లియన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇందులో హెచ్చు తగ్గులు ఉండవు. చల్లగా చూడండి, ఇక్కడ 18 ఉన్నాయి, ఇక్కడ ప్రోటాన్స్ ఏమో 18 ఉన్నాయి, న్యూట్రాన్స్ 40. రౌండ్ ఫిగర్ రావాలంటే ఎంత ఉండాలి? 22 న్యూట్రాన్స్ ఉండాలి. అంటే ఇది కలపండి ఒకసారి 40 వస్తుంది. ఇక్కడ రండి ఒకసారి, ఇక్కడ 20 ఉన్నాయి, 20 + 20 అంటే ప్రోటాన్స్ ఎన్నో, న్యూట్రాన్స్ అన్నీ. మనకి అక్కడ హెచ్చుతగ్గులు అనవసరం. ఈ 2 కలిపితే 40 వచ్చింది, ఆ 2 కలిపితే 40 వచ్చింది. అంటే ఓవరాల్ న్యూక్లియన్స్ అంటే తెలీదా? న్యూక్లియస్లో ఏముంటాయి? ఆ పార్టికల్స్ పేరే న్యూక్లియన్స్. సబ్ అటామిక్ పార్టికల్స్ ఆఫ్
atom, those are present in the nucleus are called as nucleons. డౌట్ అయితే రిపీట్ చేయండి వీడియో. ఒకసారి చెప్తాను, ఇది కాదు రెండుసార్లు రిపీట్ చేయండి. సబటమిక్ పార్టికల్స్, those are present in the nucleus of the atom are said to be nucleons. న్యూక్లియన్స్ అంటే న్యూక్లియస్లో ఉండే పార్టికల్స్ ఏముంటాయి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఈ రెండు రకాలే మీకు ఆటమ్ లోపల న్యూక్లియన్స్గా ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ కాన్స్టెంట్ చెప్పాను కదా. ఇది మన స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. 3 పార్ట్స్లో దీన్ని కంప్లీట్ చేయగలిగాము. మీరు ఎట్టి పరిస్థితిలో మనకి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు మరిన్ని వీడియోలను ముందుకు తెస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఉంటాం, ఇంకా డెవలప్ చేస్తుంటాం. ఇది ఓకే. థ్యాంక్ యూ ఆల్.